Hey guys, welcome back to my channel SWETHA'S world. సో నేను ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. రండి మనం అన్బాక్సింగ్ చేస్తూ దాంతో యూజెస్ ఏంటి, దాన్ని ఎలా మనం ఎంత ప్రైస్లో వచ్చింది, అది చీప్ అండ్ బెస్ట్ రేటా లేదంటే ఇంకా కాస్ట్లీ ప్రైజెస్లో ఏమన్నా ఉన్నాయా అనేది మీతో డిస్కస్ చేస్తాను. వచ్చేసేయండి. సో గాయ్స్, ఇప్పుడు మనం ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ముందుగా కత్తెర తీసుకొని దీన్ని కట్ చేయాలి. అలా ఇలా కట్ చేయకూడదండి, మంచిగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ని మనం పక్కన పెట్టుకోవాలి. వచ్చేసింది మన కొత్త ట్రైపాడ్. సో దీన్ని ఇప్పుడు కట్ చేసి చూద్దాము. లోపల అయితే ట్రైపాడ్ ఉంటుంది. తీద్దాం ట్రైపాడ్ని. ఇంక ఇందులో ఏం లేదు. ఇందులో సైవో అంటే ఇది మనం ట్రైపాడ్ బ్రాండ్ అనమాట, సైవో అన్నది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది అన్బాక్సింగ్ చేద్దాం రండి. చూసినట్టయితే మనకు ఒక బ్యాగ్ ఇచ్చాడు, మనం వీడియోలో చూసినట్టే. ఈ బ్యాగ్ అంత క్వాలిటీ లేదు కానీ ఓకే, సేఫ్టీ పర్పస్, డెలివరీ టైంలో ఏం ఇబ్బంది రాకుండా. సో ఇక్కడ మనం చూసిన వెంటనే అయితే ఒక మొబైల్ స్టాండ్ ఇచ్చాడు మనకి, మొబైల్ పెట్టుకోవడానికి. ఇది ఒక స్టాండ్ అన్నమాట. దీన్ని మనం ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రైపాడ్ ఓపెన్ చేద్దాం. చూసారా, ట్రైపాడ్ ఇలా క్లోజ్ ఉంది కదా, మనం దీన్ని జస్ట్ ఇలా అనేసేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది, పెట్టేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ అయితే క్వాలిటీ బాగానే ఉంది. మనము వ్లాగ్స్కి కానీ లేదంటే ఇంటర్వ్యూస్కి కానీ యూస్ చేసుకోవచ్చు, పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే జస్ట్ చిన్నగా అవుతుంది కదా, అలానే ఇది మనం స్టాండ్స్ పెద్దగా కూడా చేసుకోవచ్చు. నుంచొని రీల్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదన్నా యూజ్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ మూడిటికి కూడా 3 లాక్స్ ఇచ్చాడు. 3 స్టెప్స్ ఆఫ్ లాక్స్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం కొంచెం పైకి కావాలనుకుంటే ఇది అన్లాక్ చేసేసి చూడండి, ఇది ఇలా పెద్దగా అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ లాక్ చేసేయాలి, ఎందుకంటే కదలకుండా, ఇది మెయిన్. సో సేమ్ అంతే సెకండ్ దానికి కూడా చేసేద్దాం. ఓకే, ఇది మీడియం హైట్ అనుకోండి, మీడియం కంటే కొంచెం తక్కువ హైట్ ఇది. సో ఇంకా మనకి మంచి కొంచెం, సో మనం ఆ 3 లాక్స్లో ఫస్ట్ లాక్ ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఇంత హైట్ వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ లాక్ కూడా ఓపెన్ చేసేసుకుందాం. నేను ఇలా ఫోల్డ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు తీయడానికి ఈజీగా ఉంటుంది లాక్ అనేసి. చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను సెకండ్ లాక్ ఓపెన్ చేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ అన్లాక్, లాక్, సేమ్ మూడిటికి అన్లాక్, లాక్. సెకండ్ వన్ కాబట్టి సెకండ్ వన్ మాత్రమే తీయాలి. సో సెకండ్ హైట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడు. అంటే మనం రీల్స్కి కానీ లేదంటే ఏదైనా చేసుకోవడానికి, నేను కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు సెకండ్ వన్ ఇలా వచ్చింది హైట్. సో ఇప్పుడు లాస్ట్ థర్డ్ వన్ చూపిస్తాను ఉండండి మీకు. థర్డ్ లాక్ తీద్దాము. ఇదే లాస్ట్ అనమాట, అంటే మనకి ట్రైపాడ్ ఈ 3 లాక్స్లో ఇదే లాస్ట్ లాక్. దీనికి వచ్చేసి ఇంత హైట్ ఇచ్చాడు. సేమ్ లాక్, అన్లాక్ చేసిన తర్వాత లాక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో చూడండి, ఫైనల్లీ మనం 3 లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చే ట్రైపాడ్ స్టాండ్ హైట్ వచ్చేసి ఇది. సో ఇది సరిపోదు, మాకు ఇంకా హైట్ కావాలనుకున్న వాళ్ళకి చూడండి ఇక్కడ ఈ మాత్రం హైట్ ఇచ్చాడు. సో ఫైనల్లీ ట్రైపాడ్ హైట్ వచ్చేసి ఇంత. మనం తగ్గించుకోవాలనుకుంటే ఈ ఒక్కొక్క లాక్ క్లోజ్ చేసేసుకుంటే మనకు తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది టైట్ స్క్రూ లాగా అనమాట, టైట్ లూజ్. సో ఇది రొటేటర్, ఓకేనా, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది మనకు కావాల్సినప్పుడు లూజ్ చేసుకొని రొటేట్ పెట్టేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు చూడండి మనకి. ఇది చూసినట్టయితే మీరు దీన్ని కొంచెం ఈ స్క్రూ లూజ్ చేసుకుంటే సేమ్ ఇది కూడా సెకండ్ ఇలా రౌండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పుకోవచ్చు అనమాట మనం మొబైల్ పెట్టుకొని. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం టైట్ చేసేసుకోవాలి మొబైల్ పెట్టుకున్న తర్వాత, ఓకేనా. సో నెక్స్ట్ నేను మీ కింద చూపించినట్టే చూడండి, ఇది ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక నట్ ఇచ్చాడు మనకి. ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టుగా మొబైల్ స్టాండ్ ఏదైతే ఇచ్చాడో అది ఇప్పుడు మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను. కెమెరా కానీ మొబైల్స్ కానీ పెట్టుకోవడానికి, ఫోన్స్
కెమెరాకి మాత్రం యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ లెవెల్ చిన్నగా మార్క్ ఇచ్చాడనమాట. సో అది మనకి బేస్ ఏంటి అన్నదని చెప్తుంది. ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్. నా దగ్గర కెమెరా లేదు కాబట్టి దీనికి మొబైల్ ఫిక్స్ చేసేస్తున్నాను, మొబైల్ స్టాండ్ సారీ. సో ఇప్పుడు నేను దీన్ని అయితే మనం 2 రకాలుగా ఫిట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఫిట్ చేసుకోవడానికి ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇచ్చాడు. సో నేను ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ మనకు పైన తెలిసిపోతుంది అనమాట, ఓపెన్ చేయంగానే ఫిక్సేషన్కి ఒక స్క్రూ అనేది ఇచ్చేస్తాడు. సో ఫిక్స్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మొబైల్ని పెట్టుకుందాం. సో చూడండి ఇక్కడ మెయిన్ మనం బటన్స్ అనేవి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఈ బటన్స్ దీనిలో పడిపోయినాయి అనుకోండి, ఇదేంటంటే ఫోన్ మనం తెలియకుండా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ స్టాండ్ ఫిక్స్ చేసుకున్నాక దీంట్లో మొబైల్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే చూడండి, నేను బటన్స్ మీద అయితే పెట్టలేదు మోస్ట్లీ. చూడండి ఒకసారి మీరు బటన్స్ మీద పెట్టకుండా ఉంటే మనకి ఏంటంటే ఆఫ్ అవుతుందా, ఆఫ్ అవ్వట్లేదు. చూడండి ఇప్పుడు మనం డౌన్ కావాలంటే ఇలా వచ్చి మనం ఇక్కడ ఏదైనా షార్ట్ తీసుకోవచ్చు, లేదు బ్యాక్ సైడ్ షార్ట్ కావాలంటే ఇలా బ్యాక్ బెండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ స్క్రూ టైట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 360 degrees రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్క్రూ లూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం దీన్ని అవసరం లేనప్పుడు స్క్రూ టైట్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫోన్ది బటన్స్ మాత్రం కింద పడకూడదు. ఎందుకంటే ఇన్ కేస్ అది మనం ఎప్పుడన్నా వీడియో చేస్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిందంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా బటన్స్ కింద పడకుండా ఉండాలి అంతే. ఈ వెనక స్క్రూని కొంచెం మనం లూజ్ చేసుకుంటే ఇది చూడండి, ఫోన్ ఇలా కింద కెమెరా వస్తుంది. నెక్స్ట్ ఇలా మనకి ఇష్టం ఉన్నట్టు తిప్పుకోవచ్చు. మీ అందరికీ ఈ ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. అలాగే పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దే. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో మీకు ఎలా యూజ్ అయింది, మీరు తీసుకున్న బెస్ట్ ట్రైపాడ్స్ ఏంటి అన్నది నాకు కూడా ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.